కొన్ని రోజులుగా ఇది బీహెచ్ఎల్ దగ్గర ఇస్తున్నటువంటి ఈ ఫ్లైఓవర్ ఆలస్యంగా అయింది. దాన్ని గత కొన్ని రోజులుగా రెగ్యులర్గా నేను మానిటరింగ్ చేయడము, రివ్యూ చేయడము కారణంగా అది ఆల్మోస్ట్ ఇప్పుడు 95% పూర్తయింది. ఇది కూడా సుమారు 2 కిలోమీటర్ల ఫ్లైఓవరు 172 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేశాము. ప్రస్తుతము రోడ్డు సేఫ్టీ ఫండ్లు, స్ట్రీట్ లైట్సు, రోడ్డు మార్కింగు, జంక్షన్ వద్ద పనులు జరుగుతున్నాయి. ఇది వచ్చే నెల ఈ ఫ్లైఓవర్ పూర్తవుతుంది. బీహెచ్ఎల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే కూకట్పల్లి నుంచి హైదరాబాద్ జాతీయ రహదారి ఏదైతే ఉన్నదో కూకట్పల్లి టు పట్టంచెరు మధ్యలో బీహెచ్ఎల్ దగ్గర వస్తున్నటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ కారణంగా ప్రయాణికులకు చాలా ఇండస్ట్రియల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు కావచ్చు అందరికీ చాలా లాభం జరుగుతుంది. అదేవిధంగా సిగ్నల్ ఫ్రీగా కూడా బీహెచ్ఎల్ దగ్గర వెళ్ళొచ్చు. అదేవిధంగా 7 NH 365A ఇది కోదాడ నుంచి ఖమ్మం వెళ్ళేటువంటి నేషనల్ హైవే. ఇది కూడా మరి 31 కిలోమీటర్ల నేషనల్ హైవే. సుమారు 1149 కోట్ల రూపాయల ఖర్చుతో 1149 crores ఎక్స్పెండిచర్తో ఈ యొక్క మరి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మరి కోదాడ, ఖమ్మం, వరంగల్, విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్ మధ్య ఏదైతే కనెక్టివిటీ పెరగడం కోసం టార్గెట్గా చేయడం జరిగింది. ఈ రకంగా ఈ 10 నేషనల్ హైవేస్ 173 సంబంధించినటువంటి పనులు పూర్తయిపోయినాయి. అదే కాకుండా ఈరోజు కొన్ని పనులు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొన్ని ల్యాండ్ అక్విజిషన్ పనులు ఉన్నాయి. ఇది కాకుండా కొన్ని NH 61 అది 17 కిలోమీటర్ల రోడ్డు నిర్మల్ నుంచి ఖానాపూర్ మధ్యలో 126 కోట్ల రూపాయలతోటి దానికి సంబంధించినటువంటి పనులు కూడా మెరుగుపరుస్తూ ఉన్నాం. ఇది కూడా సిద్ధంగా ఉంది. మంచిర్యాల నుంచి రేపల్లెవాడ 42 కిలోమీటర్స్ రోడ్డు 2001 crore ఎక్స్పెండిచర్ ఇది. ఈ ప్రాజెక్ట్ కూడా మహారాష్ట్ర, తెలంగాణ మధ్యలో కనెక్టివిటీ పెరుగుతుంది. మరొక రోడ్డు NH 363 ఇది తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో 52 కిలోమీటర్ల రోడ్డు రేపల్లెవాడ దగ్గర. ఇది 1526 కోట్ల రూపాయలతో ఈ యొక్క జాతీయ రహదారి కూడా పూర్తయింది. ఇది కాకుండా